అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోవడానికి ముందే సంచలనాలకు కేరాఫ్ అవుతున్నారు ట్రంప్. రోజుకో నిర్ణయం ప్రకటిస్తూ పోస్టు చేస్తూ తన పాలన ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. అక్రమ వలసదారులపైనే తన దృష్టి అన్నట్లుగా కనిపిస్తున్న ట్రంప్ ఆ దిశగా మరిన్ని సంచలనాలకు తెర తీయబోతున్నారు. ఇక ట్రంప్ చెప్పిన ఓ మాట భారతీయుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇంతకీ ట్రంప్ నిర్ణయాలేంటి? అది మనోళ్లకు ఎలా ప్లేస్ కాబోతోంది? పగ్గాలు అందుకోవడానికి ముందే పక్కా ప్రణాళిక. రోజుకో సంచలనంతో రఫ్ఫాడిస్తున్న ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో టెన్షన్. మరో సంచలనానికి తెరతీసిన ట్రంప్ అదేంటి? అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్ జనవరి 20న బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కేబినెట్ కూర్పు నుంచి నిర్ణయాల వరకు తన పాలన ఎలా ఉండబోతోందో, తన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో రోజుకో హింట్ ఇస్తున్నారు ట్రంప్. ఏం చేయబోయేది, ఎలా ఉండేదన్న దానిపై క్లారిటీ ఇస్తున్నారు. ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అక్రమ వలసదారుల తరలింపు నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధానికి చెక్, పశ్చిమాసియాలో శాంతి స్థాపన వరకు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలా హామీలిచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం ఖాయం అనే సంకేతాలు పంపిస్తున్నారు. తనను గెలిపించిన మస్క్ కు డోస్ బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ నియామకాలు చూస్తే చాలు ట్రంప్ దూకుడెలా ఉండబోతుందో ఓ క్లారిటీ రావడం ఖాయం. అలాంటి ట్రంప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అక్రమ వలసదారులకు చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం అవసరమైతే సైన్యాన్ని ఉపయోగిస్తానని అంటున్నారు. అక్రమ వలస వ్యవహారంలో ఎంత సీరియస్ గా ఉన్నారన్నది ట్రంప్ వ్యాఖ్యలతో మరోసారి అర్థమైంది. అధికారం తీసుకున్న మొదటి రోజే జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ట్రంప్ డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా యుఎస్ లో జన్మించిన ఎవరికైనా జన్మ హక్కు పౌరసత్వం వస్తుంది. అయితే దీన్ని రద్దు చేయాలని ట్రంప్ బలంగా ఫిక్స్ అయ్యారు. 2022 జనవరి నాటికే అమెరికాలో దాదాపు 1,10,00,000 మంది అక్రమంగా నివాసముంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ 2 ఏళ్లలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుంది. వారందరినీ బహిష్కరించడమే మార్గమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. దీనికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగా కనిపిస్తున్నారు. జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్న ట్రంప్ డ్రీమర్స్ విషయంలో సానుకూలంగా కనిపిస్తున్నారు. బాల్యంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వచ్చి అక్కడే పెరిగి పెద్దయిన వారే డ్రీమర్స్ అంటే. చాలా చిన్న వయసులోనే దేశంలోకి అడుగుపెట్టిన వాళ్లంతా ఇప్పుడు మిడిల్ ఏజ్ లో ఉన్నారని, వాళ్లంతా ఎప్పుడో అమెరికాలో భాగమయ్యారని, వారిని అమెరికా వదులుకోదు అన్నట్లుగా ట్రంప్ మాటలు వినిపించాయి. డ్రీమర్స్ ను వెనక్కి పంపకుండా నిరోధిస్తున్న ప్రభుత్వ విధానం చట్టవిరుద్ధమని 2023లో ఫ్లోరిడా కోర్టు తీర్పిచ్చింది. అయితే ఇకటు పుట్టుకతో వచ్చే పౌరసత్వం విషయంలోనూ ట్రంప్ నిర్ణయం అంత ఈజీగా అమలయ్యే అవకాశం లేదు. ఇలాంటి పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే న్యాయపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ హక్కు యుఎస్ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది. దీంతో ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. వలసదారులను ఏమాత్రం సహించని ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అమెరికాలో ఉన్న వలసదారులతో పాటు అక్కడికి వెళ్లాలని కలలుగంటున్న వారు టెన్షన్ పడుతున్నారు. అయితే అక్రమ వలసదారుల కారణంగా చట్ట ప్రకారం అమెరికాలో అడుగు పెట్టాలని 10 ఏళ్లుగా కలలు కంటున్న వారికి అన్యాయం జరుగుతోందని, అయితే ఆ విధానాన్ని సులభతరం చేస్తామని ట్రంప్ అంటున్నారు. ఇదే జరిగితే చాలా మంది భారతీయులకు మేలు జరిగే అవకాశముంటుంది. ఇకటు ఇమిగ్రేషన్ విధానంలో ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలతో అమెరికన్ యూనివర్సిటీలు జాగ్రత్త పడుతున్నాయి. విద్యార్థులు, స్టాఫ్ కు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి.
సంచలనాలకు కేరాఫ్ అన్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. కెనడా, మెక్సికో పేరు చెప్తేనే మండిపోతున్న ట్రంప్ సుంకాల విషయంలో షాక్ ఇస్తానని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మరో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నారు. ఆ రెండు దేశాల విషయంలో ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? క్యాపిటల్ దాడి ఘటనలో ఆయన ఏం చేయబోతున్నారు? అమెరికా సరికొత్త రాజకీయాన్ని చూడబోతోందా? అధికారం చేపట్టగానే ట్రంప్ నుంచి చాలా సంచలన నిర్ణయాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలోకొచ్చిన మొదటి రోజే క్యాపిటల్ భవనంపై దాడి కేసు ఎదుర్కొంటున్న 900 మందికి క్షమాభిక్ష పెడతానని ట్రంప్ చెప్పకనే చెప్పారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తరువాత 2021 జనవరి 6న ఆయన మద్దతుదారులు క్యాపిటల్ భవనంపైకి దూసుకొచ్చి దాడి చేశారు. ట్రంప్ టార్గెట్ గా బైడెన్ సర్కార్ చాలా విమర్శలు గుప్పించింది. ట్రంప్ పొలిటికల్ కెరీర్ లో ఆ ఘటన ఓ మచ్చగా మారిపోయింది. ఆ దాడి వెనక ట్రంప్ ఉన్నారనే ఆరోపణలు వినిపించగా దాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు ట్రంప్. తన మద్దతుదారులపై కేసు దర్యాప్తులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే ట్రంప్ మరో సంచలనానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. కెనడా, మెక్సికో విషయంలో రగిలిపోతున్న ట్రంప్ ఆ రెండు దేశాలకు మరిన్ని చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై ట్రంప్ మరోసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కెనడా, మెక్సికో దేశాలకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని సెటైర్లు వేశారు. కెనడాకు ఏటా $100 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 8 లక్షల కోట్లకు పైగా రాయితీలు కల్పిస్తున్నారు. మెక్సికోకు $300 బిలియన్, అంటే 24 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. అసలు ఆ దేశాలకు ఎందుకు రాయితీలివ్వాలి? దానికంటే కెనడా, మెక్సికో అమెరికాలో విలీనమైతేనే మంచిదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన భవిష్యత్ నిర్ణయాలకు అద్దం పడుతున్నాయి. అక్రమ వలసదారుల విషయంలో ఆ రెండు దేశాల మీద ట్రంప్ కసితో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరో చర్చకు దారితీస్తోంది. One of the most important statements Donald Trump has made. Why? Because to stop illegal immigration, number one. To also get the tariffs, 300 to 300 మరి $billion పైన టారిఫ్స్ నియమించే అవకాశం ఉంది. అవి కూడా రావట్లేదు అమెరికాకి. సో అమెరికన్ ఎకానమీ ఈజ్ ఎట్ స్టేక్, అమెరికన్ సేఫ్టీ సెక్యూరిటీ ఈజ్ ఎట్ స్టేక్ బికాస్ ఆఫ్ ది ఇల్లీగల్ ఇమిగ్రేషన్. అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే కెనడా, మెక్సికో దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. మెక్సికో, కెనడా నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకం విధించాలని డిసైడ్ అయినట్లు ఓ ప్రకటన కూడా చేశారు. దీంతో కెనడా షాక్ అయింది. ఈ మధ్య ఆ దేశ ప్రధాని ట్రూడో ఫ్లోరిడాకు వచ్చి ట్రంప్తో సమావేశమయ్యారు. ఆ సమయంలో టారిఫ్లు, సబ్సిడీల అంశం చర్చకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ట్రూడోకు చొరకలంటించారు కూడా. ట్రంప్ ఆర్థిక ఎజెండాలో దిగుమతి సుంకాలు కీలక భాగం. తన ఎన్నికల ప్రచారంలోనూ దిగుమతి సుంకాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకొస్తే వాటిని భారీగా పెంచుతానని పదే పదే చెప్పారు. అయితే అధిక సుంకాలు వృద్ధిని దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని చాలా మంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏమైనా ట్రంప్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అనిపిస్తున్నారు. మరి చెప్పినవన్నీ అమలు చేస్తారా? నిజంగానే సంచలనంగా మారతారా అనే చర్చ కూడా జరుగుతోందిప్పుడు.